ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హస్తంలో ఈ భాగాన్నంతటిని కూడా మనం చంద్రస్థానంగా చెప్పుకుంటాం. సో చంద్రుడు మనఃకారకుడు, అంటే మనస్సుకి కారకుడు కాబట్టి మంచి ఆలోచనలు కానీ చెడు ఆలోచనలు కానీ ఇవి చంద్రుని యొక్క స్థితి పైన ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఇమాజినేషన్ అనేటువంటిది బాగుంటుంది చంద్రుడు బాగుంటే. అదేవిధంగా మనస్సు చంచలంగా ఉంటుంది చంద్రుడు బాగా లేకుంటే. అదేవిధంగా మంచి ప్లానింగ్స్, స్ట్రాటజీస్, కళలు, డ్రీమ్స్, గారడి విద్య, ప్రయాణాలు, చంద్రస్థానం అనేటువంటిది ప్రయాణాన్ని కూడా ఇండికేట్ చేస్తుంది. స్వంత లాభము, అదేవిధంగా తల్లికి సంబంధించిన విషయాల గురించి కూడా ఈ చంద్రస్థానం అనేటువంటిది తెలియజేస్తుంది. చంద్రస్థానం కనుక బాగుంటే అంటే ఉబ్బెత్తుగా ఉండి వికసించి ఉండి ఎలాంటి అడ్డుగీతలు పిచ్చి గీతలు లేకుండా స్పష్టంగా ఉండి ఎర్రని వర్ణం లోపల ప్రకాశవంతంగా కనుక ఉంటే చంద్రస్థానం అనుకూలంగా ఉండి మనం చెప్పుకున్నటువంటి పాజిటివ్ విషయాల లోపల కలిసి వస్తుంది. లేకుంటే మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో నెగిటివ్ ఫలితాలు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.